ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ఎండాకాలం వేడి తన ప్రతాపం చూపించినట్టు ఎన్నికల వేళ ఏపీ రాజకీయ పార్టీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలు కురుక్షేత్రం చూడని వారికి ఇక్కడి రాజకీయ పార్టీలు చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటుందోనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కీలక నేతలకు సంబంధించిన ఏదో ఒక అంశం వార్తల్లో వినిపిస్తోంది. తాజాగా టీడీపీ, జనసేన నిర్వహించిన సభలో లోకేష్ కనిపించలేదు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదరకముందు వరకు చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నెంబర్ 2 ప్లేస్లో ఉండేవాడు. అయితే ఎప్పుడైతే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందో లోకేష్ ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది. చంద్రబాబు తన పుత్రుడి కంటే దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. అవే మాటలను లోకేష్ కూడా బలంగా నమ్మినట్టు ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు నిర్వహిస్తున్న కీలక కార్యక్రమాలకు డుమ్మా కొట్టాడు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ కూటమి సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం డుమ్మా కొట్టారు. ఇలా ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు లోకేష్ డుమ్మా కొట్టడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన సీట్ల పంపకం సమావేశంలో కూడా లోకేష్ కనిపించలేదు. తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు రాలేదు. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ బుధవారం జరిగిన టీడీపీ, జనసేన కూటమి సభకు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అంత బిజీగా ఉన్నారా? అంటే ఈ సభకు మించిన ముఖ్యమైన కార్యక్రమం లోకేష్కి ఏముంది అని అంటున్నారు. అయినా లోకేష్ రాకపోవడం మాత్రం ఆ సభలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే అన్ని వార్తలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. పవన్కి చంద్రబాబు కాస్త ప్రాధాన్యమివ్వటం లోకేష్ అంగీకరించలేదని, అసలు పవన్తో పొత్తే లోకేష్కి ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. పవన్ కోసం చంద్రబాబు వెళ్లి కలవటం తనకు అవమానంగా లోకేష్ భావించారని, అందుకే లోకేష్ సాధ్యమైనంత వరకు పవన్తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కూడా లోకేష్ పవన్ని తీసిపారేసినట్టు మాట్లాడారు. అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఉంటుందా అని ప్రశ్నిస్తే మొత్తం 5 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉంటారని చెబుతూ పవన్ చాలా లైట్ అన్నట్టుగా మాట్లాడారు. ఆ సమయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. అయినా లోకేష్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే తానొక పొలిటీషియన్ కాదని, కేవలం ఓ సినిమా హీరో అనే భావనలో పవన్ ఉన్నారని లోకేష్ భావిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు పవన్తో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచనగా ఉందని టాక్. అయితే ప్రతిపాదనను చంద్రబాబు కాదని, జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇవ్వటం, లోకేష్ని పట్టించుకోకపోవటం కూడా ఓ కారణమని అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవటం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో టీడీపీ, జనసేన పార్టీల కూటమి సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఇరు పార్టీల అధినేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్కే అనుకూలంగా మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జెండా సభలో పవన్ ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తాడేపల్లిలో జరిగిన టీడీపీ, జనసేన జెండా అనే భారీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనం రాలేదు. ఇరు పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సిద్ధం సభలో ఒకవైపు వచ్చిన అంతమంది జనం మాత్రమే ఈ సభలో కనిపించారు. తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన 4వ పెళ్లాం జగనే అంటూ ప్రజలు అసహించుకునేలా ప్రసంగించారు. తాను వీరుడని, శూరుడని, దేవదత్తుడనని, వామనుడినని భారీ సినిమా డైలాగ్స్ చెబుతూ ఊగిపోయాడు. అయితే పవన్ ప్రసంగం చూసిన బాబు తలపట్టుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రసంగంతో కూటమికి మైలేజ్ తెచ్చేది పోయి జగన్కు అనుకూలమయ్యేలా చేశాడని బాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒక స్థాయిలో జగన్పై ఆరోపణలు చేస్తే బాగుండేదని, కానీ పవన్ కళ్యాణ్ శృతిమించి వ్యాఖ్యలు చేశారని, అవి తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు భావించారట. రాజకీయాల్లో సీనియారిటీ లేకుండా ఇలా పక్కన పెట్టుకుంటే భారీ మూల్యం తప్పదనే భావనకు చంద్రబాబు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
సభ అనంతరం పవన్ ప్రసంగంపై కూడా టీడీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్టు సమాచారం. ఇలా పవన్ చేసే ప్రసంగాలు, స్పీచ్ల కారణంగా కూటమికి లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందనే అభిప్రాయంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. సీఎం జగన్ను ఎంత దారుణంగా తిడితే అంత ప్రజల్లో ఆయనకు ప్లస్ అవుతుందని, పవన్ చేసిన ప్రసంగం అలాంటి ఫలితాలనే ఇస్తుందని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. సభ అనంతరం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అసంతృప్తులను చల్లార్చలేక తలపట్టుకుంటున్న బాబుకు పవన్ కళ్యాణ్ ప్రసంగం మరింత తలపోటు తెప్పించిందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.